చెప్పండి. నా పేరు శేఖర్, నేను రియల్ ఎస్టేట్ వ్యాపారిని. ఆహా. నాకు ఒక చెల్లుంది, గీతంస్లో ఇంజనీరింగ్ చేస్తుంది. రోజు 15 కిలోమీటర్స్ వెళ్ళాలి. దారిలో ఎవడో జగదీష్ అట రోజు తన గ్యాంగ్తో ఏడిపిస్తున్నాడు. రోజు రోజు వాడి టార్చర్ భరించలేక కాలేజ్కి వెళ్ళనంటోంది. భయంతో జ్వరం వచ్చింది. చూడు, ఈ చెక్లో 5 లక్షలు ఉన్నాయి. ఇంకా కావాలంటే ఇస్తా. మా చెల్లి భయపడకూడదు. మీరు ఇంకా మర్చిపోండి దీని గురించి. మన దాంట్లో ఒకడున్నాడు, ఇంట్రడక్షన్ కన్ఫర్మ్ చేసుకుని మరీ కరెక్ట్ పర్సన్ని కొడతాడు. బక్క నా కొడుకైనా కొడితే ఏనుగు బక్కతో కొట్టినట్టు ఉంటుంది. మినిమం 6 months హాస్పిటల్కి బిల్ గ్యారంటీ. మీరు ఇంక ఈ విషయం మర్చిపోయి మీ సైట్లో అమ్ముకోండి. పదండ్రా, కొట్టేద్దాం. రే ఆగరా ఆగు. ఎవడరా నువ్వు? కొట్టినావు, పరిగెట్టిసినావు. అసలు నీకేం కావాలరా భయ్? ఇంట్రడక్షన్ కావాలారా నీకు? ఇస్తా. సార్ ఒకసారి వాయిస్ విని కన్ఫర్మ్ చేయండి. రై తీసుకోరా. ఎవడరా ఇడు? హలో, ఎవడు బే? చాలేరా సార్, చెప్పండి. ఓకే సార్, ఇంకా హ్యాపీగా మీ పని చూసుకోండి. అదమ్మా మ్యాటర్. అంటే ఇప్పుడు నువ్వు నన్ను కొడతావా? కన్ఫ్యూజ్ అవ్వద్దని కన్ఫర్మేషన్ ఇచ్చాక కాన్సెప్ట్ అడుగుతావేరా? అరే సీన్గా కనపడ్డ బాటిల్నల్లా పగలగొట్టడం అలవాటురా. అది గోడకేసి కొట్టైనా తల పగలగొట్టైనా. ఒసే త్వరగా రావే. వస్తున్నా, ఆగవే. బావా వస్తున్నా. అర్జెంటుగా పనులు ఏమైనా ఉన్నాయా మనకి ఇప్పుడు? ఆ సతీష్ గడ్ పని తప్ప ప్రస్తుతం ఖాళీయే. అయితేదా దాని వెనకాల పడదాం. ఒక నిమిషం, రే రండ్రా.
అది కాదురా బావ, ఇప్పుడు ఏమైందంటే బాగా వచ్చేస్తుంది బాగా వచ్చేస్తుంది బా. ఏ హలో, నన్ను ఎందుకు ఫాలో అవుతున్నావు? సరే, పేరు సీను, నువ్వు నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసావు, ఐ లవ్ యూ. కంగారులో నో అనేకు, నేను అసలే తిక్కలోని, దొబ్బేస్తే దొరకను మళ్ళీ. గో టు హెల్ప్. అదేంట్రా అలా అనేసింది? అరే అది ఇంకోసేపు మాట్లాడుంటే దాన్ని వదిలేసేవాన్నేమో, అలా కాకుండా అది వదిలేసి వెళ్ళిపోయిందంటే దాని వెనకాల రమ్మనే కదా. పద. హే, ఒకసారి చెప్తే అర్థం కదా, నాకు ఇలాంటివి ఇష్టం లేదు. చెప్పిన వెంటనే అర్థమైతే ఎందుకు వస్తా? అర్థం కాలా? అలా కాదు కానీ రా కూర్చొని మాట్లాడుకుందాం. ఒసేయ్, నాకు ఇలాంటివి ఇష్టం లేదు, ప్లీజ్ నా వెంట పడకు. ఎవతికే అడిగిన వెంటనే నచ్చదు. ఇప్పుడు ఇలా కాదు కానీ ఇంకో మాట చెప్పు. హే పోరా. ఆడదానికి అందం ఉండొచ్చు కానీ మరీ ఇంత బలుపు ఉండకూడదే. ఒసేయ్, నువ్వు ఇలా మాట్లాడకుండా వెళ్ళిపోతే మరీ ఎక్కువగా ప్రేమించేస్తా. ఆడెవడో సస్పెన్స్ సీన్ అంట, చెత్త నా కొడుకు, నీ గురించి తెలియక బలుపనే సినిమా తీశాడంట. నువ్వేరా? ఏయ్, ఏం వేయాలరా? వస్తున్నా. నన్ను ప్రేమిస్తావా ప్రేమించవా? నాకు ఇదంతా ఇష్టం లేదు, ఒకసారి చెప్తే అర్థం కదా. నాకు ఇష్టం లేదు. ఏంటే ఈ మధ్యన కనిపించడం మానేసావు? ప్రేమిస్తున్నానంటే పట్టించుకోవడం మానేసావేంటే? ప్రేమ ప్రేమ ప్రేమ, ఏం తెలుసురా నీకు ప్రేమ గురించి? నీకు నా గురించి ఏం తెలుసని? ఏం చూసి ప్రేమించావు? నీ అందాన్ని చూసే ప్రేమించా. ప్రపంచంలో ఎవడైనా అందాన్ని చూసే ఆనందం కోసం ప్రేమిస్తాడు. ఈ ముక్క చెప్తే ఎవరిని ప్రేమించదు, అందుకే మనసు మొక్కాన్ని మాట్లాడతారు. ఈ ముక్క చెప్తే ఏ నా కొడుకు ఒప్పుకోలేడు. నిజమే, నాకు నీ గురించి ఏం తెలుసని? కనిపిస్తున్న నువ్వు తప్ప కనీసం నీ పేరేంటో కూడా తెలీదు. ఇంతకీ నీ పేరేంటి బంగారం? అవునరా, మీకు మా అందంతో తప్ప మనసుతో పని లేదు. దివ్య నా బెస్ట్ ఫ్రెండ్, పార్ట్ టైం జాబ్ చేస్తుండేది, పైసా కూడబెట్టి చదువుకుంటుండేది, ఎప్పుడూ నాతోనే ఉండేది. ఇప్పుడు లేదు, నీలాంటి వాడి వల్లే హాస్పిటల్ బెడ్ పైన ఉంది. అర్థం కాలేదా? రా చూపిస్తా. చూడు దాని పరిస్థితి చూడు. దాని మీద ప్రేమ కొద్దీ అడుగుతున్నా. నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తుంటే వెళ్ళివని చంపేయి, ఫ్రీగా వద్దులే, డబ్బులిస్తా. అప్పటిదాకా నీ మొహం కూడా నాకు చూపించుకు ప్లీజ్. చెప్పా. ఎక్స్ మినిస్టర్ గంగరాజ్ కొడుకు గురించి తెలుసుకోవాలరా. మినిస్టర్ కొడుకుల గురించి మనకెందుకురా? బావా, నా ప్రేమ కోసం కాకపోయినా ఆ మంచం మీద పడుకుందని కళ్ళలో ఆనందం కోసమైనా వాడిని చంపాలరా. కనుక్కో మనల్ని, కెలిక్ కనుక్కో. ముసుగేసుకొని మ్యాటర్ తెలియకుండా కొట్టేద్దాం. రే, ఇక్కడే ఉన్నాడు రా, దొరికాడు. कौन है बे? రై, ఎవర్రా మీరంతా? ఎవరు? మాట్లాడకుండా మొహాలలో పెట్టుకుంటే దొబ్బేస్తా చెప్తున్నా.
అబే మోయ్ వంశే వంశే సీను ఏంటా ప్రచండ్ గారిని కొట్టావంట అంతమంది గాడి అయ్యావా? అంత మునగాని కాదో పక్కన పెట్టు, నువ్వేంటి ఆడి తొత్తువా? ఇక్కడ ఎవడు ఎవడికి తొత్తులు కాదు. నీకు చిన్న కథ చెప్తా. నా పేరు సంజయ్. దురదృష్టం వల్ల కలిగిన దరిద్రం అనుకుంటా. చిన్నప్పుడే అమ్మా నాన్న పోగొట్టుకున్నా. కడుపు కాలడం వల్ల కన్నాలు వేసుకుని బతకాల్సి వచ్చేది. రేయ్ కీ రేయ్ బండేసుకెళ్ళు. అరే నా బైక్ రా, బైక్ 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 బైక్. ఇంతకీ బండి మోడల్ ఏంటి? అరే సంజయ్ మీ చెల్లెలు చంపేశారా? నాకు చెల్లి ఉంది. అది ఈ ప్రచండ్ గడి వల్లే బలైపోయింది. అందుకే ఈ పగ, ఈ కసి. ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళు ఎవ్వరూ నా కోసం పనిచేయట్లేదు. ఒక్కొక్కడికి ఒక్కొక్క ప్రాబ్లం ఉంది. అందరం కలిసి కొడుతున్నాం. అస్సరే నేను నీకే ఎందుకు చేయాలి? ఆనాడు సాయం కోరిన రాముడిని హనుమంతుడు ఇదే ప్రశ్న అడుగుండి ఉంటే ఈరోజు నేను నీకు సమాధానం చెప్పుండేవాడిని. నువ్వే అనుకున్నా, నీ మాట తీరు కూడా అర్థం కావట్లే. అసలు ఇంతకేంటి, కలిసి కొడదాం అంతేనా? చంపేద్దాం. అరే బా, మనోళ్ళని తీసుకొని మౌలాలికి వచ్చేసి. హలో, నేనురా ప్రచన్ని. ఏంట్రా ప్లానింగా? రేయ్ ప్లాన్ కాదురా, నీకు దమ్ముంటే డైరెక్ట్గా ప్లేస్కే రా. చెప్తున్నా విను. హిల్ టాప్ ఇంకో 10 నిమిషాల్లో రాగలవా? దమ్ముందా?
పగ నీదే, ప్రతీకారం నీదే, తీర్చుకో. లే లే ఏయ్ లే ఇచ్చుడు. మరేం భయం లేదు, నీకు నేనున్నా. ఓ చూసావా, ఇదంతా చూసి ప్రేమించకే. నేను చేసింది నీకోసం కాదు, మన వల్ల ఎదుటివాళ్ళ కళ్ళలో కలిగే ఆనందం కోసం చేశా. నిజమైన ఆనందం నాకు 2 వల్ల కలిగింది. నేను మనిషిని కాకపోయినా మూర్ఖుని మాత్రం కాదు. వీలైతే నన్ను మార్చు, ట్రై చెయ్యి. ఏంటో నా కర్మ, మళ్ళీ రేపటి నుంచి నీ వెనకాల తిరగాలి. అవసరం లేదు, నేను నీకు పడిపోయా. హే దొంగి, నీకు మొదటి నుంచి నా మీద ఫీలింగ్స్ ఉన్నాయా? ఇదంతా కాదురా, నేనేం చెప్తే అది వినాలి. ముందు ఈ పనులు మానే. ఏంటండి ఇంకేదో చెప్తానని చూస్తున్నారా? నా మామూలుగా మెసేజ్ ఇవ్వడం రాదండి. కాకపోతే ఒక చిన్న విషయం, ప్రేమ అనేది 2 మనసులకు సంబంధించింది. అవతల వాళ్ళకి నచ్చితేనే అది బంధం అవుతుంది, లేదంటే బలవంతం అవుతుంది. ప్రేమించండి, ఒప్పుకోకపోతే ఒప్పించండి, అంతేగాని చంపకండి లేదా చావకండి. ఇంతకీ నీ పేరేంటి బంగారం? మధు. ఓ మధు, ఓ మధు, నా మనసు నాది కాదు. ఓ మధు, ఓ మధు. యాక్షన్. కంగారులో నోనకు, నేను అసలే తిక్కలోని. యాక్షన్. యాక్షన్. కంగారులో నోనేకే, నేను అసలే తిక్కలోని.